సిద్ధంగా ఉన్నారు కదా? మా ఆడబిడ్డలు ఊగిపోతున్నారు, రాణి రుద్రములుగా తేలిపోతున్నారు. యుద్ధంలో ఆడబిడ్డలు ఎక్కడుంటే అక్కడే గెలుపు, కూటమిదే గెలుపు. బీజేపీ కూడా విజ్ఞప్తి చేస్తున్న కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు పోటీ చేస్తున్నాం. ఇక్కడ రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. నెల్లిమర్లో జనసేన పోటీ చేస్తా ఉంది. రణస్థలం మన హెచ్ఎల్లలో బీజేపీ పోటీ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే కార్యకర్తలందరినీ కోరుతున్నా, అన్ని పార్టీల కార్యకర్తలు కోరుతున్నా, అందరూ కలిసి గట్టిగా ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థి లేరు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టి గ్లాసు గుర్తు ఓటేపించుకొని మన ఓట్లు డివైడ్ చేయాలనుకుంటున్నాడు. ఇది కూడా మీరందరూ ఇంటింటికి తీసుకెళ్ళాలి. నిన్ననే మీరు చూశారు, ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్లు మారిమోగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు చూస్తే ఈవీఎం అన్ని స్టేషన్లు దద్దరిల్లిపోయినాయి. మా పోలీసులు కూడా ఓట్లు మనకే వేశారు. వాళ్ళకు కూడా టీఏ డిఏ రావాలి, బకాయిలు రావాలి, పిఆర్సీ రావాలి, ఇంటీరియం రిలీఫ్ రావాలి. ఇవన్నీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఉద్యోగస్తులందరికీ అర్థమైపోయింది, మళ్ళీ మనం ఎన్డీఏ వస్తే తప్ప మాకు భవిష్యత్తు లేదని అర్థమైంది. చేసే బాధ్యత నాది. మీరు ఇంకా మీ పని పూర్తి కాల, మీ ఓటేశారు, మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు వేయించండి, మీ పక్కన వాళ్ళందరూ చెప్పండి. ఇక్కడుండే హోమ్ గార్డ్స్ కూడా హామీ ఇస్తున్నా. తమిళలో మీకు 18,000 ఇచ్చింది నేనే, అవునా కాదా చూసుకోండి. 9,000 ఉంటే 18,000 ఇచ్చా. అది అవసరమైతే మళ్ళా జీతాలు కూడా ఆందోళన పెంచుతా. 24,000 25,000 రూపాయలు చేసి మా హోమ్ గార్డ్స్ కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేసుకుంటూ, మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. విశాఖపట్నంలో మీటింగ్లు ఉన్నాయి, ఇంకా 2 రోజులే మీటింగ్లు ఉన్నాయి. ఇంటింటి దగ్గర చర్చ జరగాలి. మీ భూమి మీకు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా? మీ భూమి మీది కావాలంటే ఎన్డీఏ కోటేయాలి. ఫ్యాన్ కోటేస్తే మీ భూమి గోయిందా గోయిందా. అందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకోమని కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బాయ్, అందరికి నమస్కారం. సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాసరావు కారు అద్దాలు పగలగొట్టాడు. బొత్స రేపొక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. ఎవడైతే నా కార్యకర్తల జోలుకొచ్చారో, జన సైనికుల జోలుకొస్తారో, బీజేపీ నాయకుల కార్యకర్తల జోలుకొస్తారో, కబద్దార్ గుర్తుపెట్టుకోండి.